వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సవిత్ర. ఈరోజు ఈ వీడియోలో టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ స్నాక్స్ ఐటెం చేసి చూపిస్తానండి. అవే అలసంద వడలు. వీటిని బొబ్బర్ల వడలు అనొచ్చండి. వీటిని మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వడల్ని తయారు చేసుకోవడానికి ముందుగా అలసందలను నానబెట్టుకుందామండి. ఒక బౌల్ తీసుకుని 1 కప్ అలసందల్ని వేయండి. అలసందల్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్లు పోసి కడగండి. కడిగిన తర్వాత గిన్నె నిండుగా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలండి. కనీసం 6 నుండి 8 గంటల పాటు ఇవి నాననివ్వాలండి. మీరు ఈవినింగ్ టైంలో స్నాక్గా చేసుకోవాలి అంటే మార్నింగ్ టైంలో నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా చక్కగా నానిన అలసందల్ని హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసుకుని వాటర్ లేకుండా పూర్తిగా వడకట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని నానబెట్టిన అలసందల్ని వేసి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన 1 ఇంచ్ అల్లం ముక్క, 3 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి అన్నీ కలిసేలా కలపాలి. ఇందులో వాటర్ అనేది ఒక చుక్క కూడా కలపకూడదండి. ఇలా చేయడం వల్ల అలసంద వడలన్నీ క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు పల్లీల చట్నీ కోసం 1 కప్ పల్లీలు, 10-12 పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని కొద్దిగా చింతపండు వేసి ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి చల్లారిన వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ డ్రైన్ చేసుకోవాలండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు ఎలా అయితే చేస్తామో అలాగూ కొద్దిగా పిండి తీసుకుని రౌండ్ షేప్లో ఒత్తుకుని మధ్యలో హోల్ పెట్టి హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలండి. వడలు అనేవి వెంటనే కదపకూడదండి. 2 మినిట్స్ అయిన తర్వాత టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది. అలసంద వడలు ఫ్రై అయ్యేలోపు పల్లీల చట్నీ కోసం తాలింపు పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసిన పల్లీల చట్నీలోకి వేసి కలుపుకోవాలి. వడలని ఇలా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆయిల్ అనేది అసలు పీల్చదండి. ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుందండి. అందువల్ల తరచుగా ఆకలి వేయకుండా ఉండి బరువు నియంత్రణకు చాలా యూజ్ అవుతుంది. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.